హలో అండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇప్పటి వరకు మన ఛానల్‌లో పిల్లల యాక్టివిటీస్, వాళ్ళ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన వీడియోస్ మాత్రమే షేర్ చేశాను. అయితే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటినుంచో ఒకటే చెప్తున్నారు. "నువ్వు రోజు చేసే పనులు, పిల్లలతో గడిపే టైం అవి కూడా చూపించు. పర్సనల్ వ్లాగ్స్ చెయ్యి. ఇంకా డైలీ రొటీన్ చూయించు, లంచ్ బాక్స్ రెసిపీస్ చూయించు." ఇలాగ చెప్తూ ఉన్నారు. అలా ఎప్పటినుంచో అనుకుంటూనే ఉన్నాను. కానీ ఎలా స్టార్ట్ చేయాలో మాత్రం తెలియలేదు. అందుకే బోనాల పండుగను నా మొదటి వ్లాగ్‌గా ఒక మంచి స్టార్ట్‌గా తీసుకున్నాను. బోనాల ముందు రోజు రాత్రి నుంచే మా ఇంట్లో పనులన్నీ మొదలైపోయాయి. గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను, దేవుళ్ళని శుభ్రం చేశాను, బోనం పెట్టడానికి కావాల్సిన కుండలన్నీ రెడీ చేశాను. ఇల్లంతా క్లీన్ చేసి మోపెట్టేసి పిల్లలు పండుగకి వేసుకోవాల్సిన డ్రెస్సులు కూడా ముందే రెడీ చేసి పెట్టేశాను. ఇవన్నీ చేస్తుంటే ఇదే కదా మన ఇంట్లో పండగ సందడి అనిపించింది. ఇది నా మొదటి వ్లాగ్. ఇక నుంచి నా రోజువారీ లైఫ్‌లో జరిగే విషయాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చిన్న చిన్న క్షణాలు కూడా షేర్ చేస్తాను. నాతో పాటు నా జర్నీలో మీరు కూడా ఉంటారా? అయితే నా ఈ ఫస్ట్ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్‌లో తప్పకుండా షేర్ చేయండి. సో, ఈ బోనాలకి డ్రెసెస్ చూపిస్తాను. చైత్రకి ఇది స్టిచ్ చేయించాను. ఈ కలర్ కాంబినేషన్ లేదు చైత్రకి. సో, ఇలాగైతే స్టిచ్ చేయించాను. అండ్ హ్యాండ్స్ ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టారు. నేనేం చెప్పలేదు. తనే స్టిచ్ చేశారు. ఇది చైత్ర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ స్టిచ్ చేశారనమాట. చాలా బాగా చేశారు. ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ అయితే. నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చారు. ఇంకా దీనికి కింద ఇలాగా ఇంకా బాడీ పార్ట్ కూడా ఇచ్చారనమాట. ఇలాగా బాడీకి కూడా. చాలా మెత్తగా ఉంటది ఫ్యాబ్రిక్. ఇది యాక్చువల్‌గా బ్లౌజ్ పీస్ అయితే నేనిది స్కర్ట్ లాగా చేపిచ్చాను. ఇంకా దీనికి బ్లౌజ్ అయితే ఇలా తీసుకున్నాను. ఇది కూడా లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ మా చెల్లికి డ్రెస్ స్టిచ్ చేశాను. నేను స్టిచ్ చేశాను. తనకి స్టిచ్ చేసిన దాంట్లో కొంచెం మిగిలుంటే ఉంచాను. అది ఇప్పుడు ఇలా చైత్రకి బ్లౌజ్ అయింది. ఇలాగ వేశారు. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మేధాంష్‌కి అయితే ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఇలా తీసుకున్నా. వాడికి ఈ కలర్ లేదు. ఒకటి ఉండే బ్లేజర్ ఉండే, అది రెగ్యులర్‌గా ఎయ్యను కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. వాడికి ఈ కలర్ చాలా బాగుంటదని చెప్పి. ఎందుకంటే స్కూల్లో ట్రెడిషనల్ ఈవెంట్స్ అలా జరిగినప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రమ్మంటున్నారు ఫెస్టివల్స్‌కి అలాగా. వేదాంష్‌కి ట్రెడిషనల్ డ్రెసెస్ చాలా తక్కువ. అందుకని ఇలా అయితే తీసుకున్నాను. అండ్ దీనికి ప్యాంట్ ఇలా వచ్చింది. వైట్ ప్యాంటే వచ్చింది. ఇంకా నా కోసం అయితే సారీ ఆల్రెడీ నేను ఇది ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాననమాట. ఎందుకంటే రేపు జనరల్‌గా నేను చేయను. ఎప్పటికప్పుడు అలా కట్టేసుకుంటాను. కానీ ఈసారి మాత్రం చాలా త్వరగా అయిపోవాలి. అందుకని లేట్ కాకూడదని చెప్పి ఇలా చేసుకున్నాను. అయితే దీనికి బ్లౌజ్ ఈ కలరే వచ్చింది. నాకిది నచ్చలేదు. బోర్డర్ మీరు చూస్తున్నారు కదా! ఈ కలర్ అయితే బావుంటది అని చెప్పి నేను ఇది అయితే తీసుకున్నాననమాట. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. సో, బ్యాక్ అంతా ఇలా వర్క్ వచ్చేసుంటది. యాక్చువల్‌గా ఇది ఒకసారి అయితే వేసుకున్నాను బ్లౌజు. ఆ శారీ మాత్రం ఒక్కసారి కూడా వేయలేదు ఇప్పటిదాకా. అంత 2 ఇయర్స్ ముందనుకుంటా అమ్మవారికి పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఇంకా అంతే అప్పటి నుంచి ఇప్పటిదాకా కట్టింది కూడా లేదు. సో, ఇంకా ఎలాగో బోనానికి కొత్తది ఉంటది కదా అని చెప్పేసి ఇప్పుడైతే తీశాను. యాక్చువల్‌గా ఇది ఓల్డ్ మోడలే. కానీ నేను ఇప్పటిదాకా కట్టలేదిది. సరే అలా అని చెప్పి ఇప్పుడు బయటకి తీశాను. దాని మీదకి ఇంకా ఇది నచ్చలేదని ఇదైతే తీసుకున్నాను. సో, ఇదన్నమాట రేపటికి రెడీ అవ్వడానికి రెడీ చేసుకుంది. ఇంక వాటి మీదకి ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ లేట్ అవ్వకూడదని చెప్పి. ఇన్ని రెడీ చేసుకున్నాను కానీ వీటిల్లో ఏమవుతాయో కూడా తెలీదు. ఏమేసుకుంటానో ఏమేసుకోనో కూడా. ఇది గ్రీన్, ఇది రెడ్ తీసుకోవాలి. రెడ్ దొరకలేదు. మెరూన్ కూడా దొరకలేదు. సో, కొంచెం డార్క్ పింక్ లాగా ఉంటే సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ రేపటి కోసమే కాదు, స్కూల్‌లో ప్రోగ్రామ్స్ బాగా అవుతున్నాయి. వాటి కోసం కూడా కావాలని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇంక తర్వాత నావి కూడా ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను. అది ఉంది డార్క్ బ్లూ ఉందనమాట. సో, వాటి మధ్యలో ఇలా ఉంటే నేను వాటి మధ్యలో కొంచెం లైట్ కలర్ కూడా యాడ్ చేశాను. కొంచెం లుక్ వస్తది అని. సో, ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ ఇది కాస్మాల వేసుకుందామని తీసి పెట్టాను. చూడాలి రేపు మూడ్ ఎలా ఉంటదో. ఇప్పటికైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక చోకర్ కూడా ఇలాగా రెడీ చేశాను. సో, ఎప్పుడు ఇంత ప్రిపేర్‌గా అయితే ఉండను. కానీ ఈసారి కొంచెం త్వరగా అయిపోవాలి అని చెప్పి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడాలి రేపు ఏ టైంకి అవుతుందో ఏంటో అని. మీరు కూడా ఇలాగే ముందే రెడీ చేసి పెట్టుకుంటారా? శారీ ప్రీప్లీటింగ్ అయితే నేను ఎప్పుడు చేయను. ఈసారే చేస్తాను. ఇంకా ఇవి కూడా చూపిస్తాను. ఇవేమంటే ఇవి కూడా అమ్మవారి కోసమని తీసుకున్నాను. ఇలాగా అమ్మవారికి ఇస్తాం కదా! సో, రేపు అందుకోసమని ఇలా అమ్మవారికి కూడా తీసుకున్నాను. ఇవి మళ్ళీ బయట పెట్టేస్తే మా చైత్ర వేసేస్తది.
అందుకని ఇంక ఇలాగే పెట్టి లోపల పెట్టేశాను. అవి కూడా రెడీ చేశాను. ఇంకా వాటిల్లో కూడా పూలు అవి చాలా యాడ్ చేసేది ఉంది. రేపు మార్నింగ్ చేద్దాంలే అని చెప్పి జస్ట్ కొబ్బరికాయ ఇవి బ్యాంగిల్స్ మాత్రమే పెట్టేశాను అందులో. సో ఇదన్నమాట. ఈ మా ముగ్గురులో మీకు ఎవరి డ్రెస్ నచ్చింది కామెంట్ చేయండి. రెడీ అయిన తర్వాత ఎలా ఉంది అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఎలా మా బోనాలు జరిగింది, మేము ఎలా రెడీ అయ్యామని చెప్పేసి. సో వీడియో అయితే అది. ఇంకా చాలా పని ఉంది. బై.